ఇక ఈ రోజుతో ఓటింగ్ అనేది లాస్ట్. సో రేపు వీకెండ్స్ లో తెలిసిపోతుంది ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది. సో ప్రస్తుతానికైతే ఎవరికి మంచి ఓట్స్ ఉన్నాయి, ఎవరు లీస్ట్ లో ఉన్నారు, అసలు ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది ఈ వీక్ లో? ఎలిమినేషన్ ఛాన్సెస్ అని అంటే అది నామినేషన్స్ ప్రక్రియ కూడా మనకి ఓటింగ్ జరిగిన ప్రాసెస్. యాక్చువల్గా మనకి ప్రతిసారి ఏందని అంటే ఓటింగ్ అనేది రోజు రోజుకి మారిపోతుంటుంది, హౌస్లో జరుగుతున్న ఆటను బట్టి కూడా మారిపోతుంటుంది. అది ఓటింగ్ ఎలాగనంటే ఈరోజు ఒక కంటెస్టెంట్ నిన్నటి ఎపిసోడ్లో బెస్ట్గా పెర్ఫామ్ చేయలేదు, చిల్ అయిపోయాడు. అతనికి పెద్దగా ఏమీ ఆడలేదు, అతను నామినేషన్లో ఉన్నాడు. అతను ఎక్కువ చూపించలేదు, స్క్రీన్ స్పేస్ రాలేదు. అప్పుడు అతనికి ఏమవుతుంది అంటే ఓటింగ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. నెక్స్ట్ మళ్ళీ అతనికి రెండవ రోజు అవకాశం వచ్చింది అని అంటే, ఒక సందర్భం వచ్చింది లేదంటే ఒక టాస్క్ వచ్చింది అని అంటే అతను మళ్ళీ ఓటింగ్లో మళ్ళీ పెరుగుతాడు, పైకి వస్తాడు. కానీ అక్కడ ఏందనంటే మనం ఈ వారంలో ఫస్ట్ వీక్లో చూడాల్సింది ఏందని అంటే వాళ్ళకి ఒక ఛాన్స్ రావాలి. మెయిన్ పెర్ఫామ్ చేయడానికి, ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ రావాలి. ఓటింగ్ పెరిగేదుతుందా తగ్గుతుంది ఏంటంటే వాళ్ళ ఆటను బట్టే ఉంటుంది, వాళ్ళ ప్రవర్తనను బట్టి ఉంటుంది, వాళ్ళకి ఇచ్చిన స్క్రీన్ స్పేస్ని బట్టి ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే 2 రోజుల్లోనే నువ్వు ఎలాగా ఆడాడు అని అనడానికి అలా ఆడింది చూపించేనే కదా ఆయన ఓటేసేది వాళ్ళు జనాలు. ఇప్పుడు 6 ఉన్నారు, 6లోని ఓటేయాలి అని అనుకుంటే వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే ఓటు, ఎందుకంటే పెర్ఫార్మెన్స్ ఆటను బట్టే కదా ఓటు. ఆట కనిపించలేనప్పుడు ఓటు అనేది అన్నట్టు. కాకపోతే ఈ ఫస్ట్ వీక్లోనే ప్రాబ్లం ఏంటంటే ప్రతిసారి ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే సోమవారం సాయంత్రం నామినేషన్స్ అయిపోతాయి, సోమవారం నైట్ మనకి మిడ్ నైట్ నుంచి మనకి ఓటింగ్ లైన్స్ స్టార్ట్ అయిపోతాయి. సో సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం 5 డేస్ మళ్ళీ ఫ్రైడే మిడ్ నైట్ వరకు కూడా ఓటింగ్ లైన్స్ ఓపెన్లోనే ఉంటాయి. ఈ 5 రోజుల ఆటలో నామినేషన్లో ఒక 5-6 ఉన్నారని అంటే దాదాపు ఒక 5, 6, 7 ఎంతమంది ఉంటారు. ఫస్ట్ వీక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 ఉన్నారు ఈ ఫస్ట్ వీక్లో. ఈ వీక్లో ఆ 6కి ఎంతో కొంత స్కోప్ రావాలి ఆడటానికి. ఈ స్కోప్ వస్తే ఇప్పుడు నిన్న మనం టాస్కులు చూసాం. యష్మి గౌడకి సంబంధించి ఫస్ట్ వీక్లో ఈమెను తీసుకొచ్చి ఏదో పెట్టారులే ఆమెని, ఆమె అసలు చీఫ్ అయ్యే అర్హత లేదు అని చెప్పేసి అన్నారు. నేను టాస్క్లో కొంచెం బెటర్గానే పెర్ఫామ్ చేసింది ఆమె. టీమ్ సెలెక్షన్ కానీ ఆమె లీడ్ చేసే విధానం కానీ అంత బాగానే ఉంది. అంటే ఆమెకు కొంత స్కోప్ వచ్చింది. అలా ప్రతి ఒక్కరికి ఒక అవకాశం రావడానికి ఈ 5 రోజులు మనకి ఛాన్స్ ఉండేది. కానీ మనకి సోమవారం నామినేషన్ జరగలేదు, మంగళవారం, బుధవారం 2 రోజులు నామినేషన్ జరిగినాయి. బుధవారం నుంచి నైట్ ఓటింగ్ లైన్ లేదు, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ రోజు అంటే 2 డేస్లో నీకు జనాలు అసలు బిగ్ బాస్ స్టార్ట్ అయిందో లేదో కూడా చాలా మంది స్టార్ట్ అయిందని అడుగుతున్నారు. కానీ 2 రోజుల్లో నీకు గేమ్ చూడకుండా, బిగ్ బాస్ అలవాటు అవ్వకుండా, నువ్వు మనిషిని ఒకసారి చూసేసి ఓటేసేయండి అని అంటే ముందుకు వెళ్ళిన తర్వాత, పోనీ స్టార్ట్ అయిపోయిన తర్వాత ముందుకెళ్ళి ఒక అలవాటు అయిన తర్వాత జనాలకి బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయిందంట, ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుందంట ఆ టాక్ నడిచిన తర్వాత 2 రోజుల్లో పోనీ 1 రోజులో పెట్టినా కూడా వాళ్ళు ఓట్లు వేసే అవకాశం ఉండొచ్చు. అప్పుడు కూడా లీస్ట్లో ఎవరున్నారో వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. ఎందుకు అని అంటే ఇప్పుడు ఒక 100 ఓట్లు తక్కువ వచ్చినాయి అని అనుకుందాం, ఇంకొక రోజు ఎక్స్ట్రా పెట్టారని అనుకుందాం, ఆ రోజు గేమ్లో వాళ్ళు బాగా పెర్ఫామ్ చేశారని అనుకుందాం, వాడు మళ్ళీ ఫస్ట్ ప్లేస్లోకి వచ్చే అవకాశం ఉండొచ్చు, లేదంటే సెకండ్ ప్లేస్లోకి వచ్చే అవకాశం ఉండదు. అంటే లేదని అంటే టాప్లో ఉన్నాడు అని అనుకుందాం, ఎవడో ఏదో పని చేశాడని అనుకుందాం, జనాలకు నచ్చిన పని చేశాడని అనుకుందాం, ఫస్ట్లో ఉన్న వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, నెక్స్ట్ డే ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంటుంది. ఎవరైతే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశారో అంటే ఈ సమస్య ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు టాప్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు సమస్య రాదు. ఇప్పుడు విష్ణుప్రియ ఉన్నదని అంటే ఆమె కాస్త కూస్తో ఫేమ్ ఉన్నది కాబట్టి ఆమె ఓట్లు పడతాయి, ఆమెకు వచ్చిన సమస్య ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఈ వారంలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియని వాళ్ళు వీళ్ళని చూసినప్పుడు లీస్ట్లో ఎవరైతే ఉండుంటారో వాళ్ళకే సమస్య వస్తుంది. ఓవరాల్గా మనకి ఈ వారం నామినేషన్లో ఉన్న 6 చూస్తే మనం ప్రజెంట్ విష్ణుప్రియ, నాగమణికంఠ, పృథ్వీరాజు, సోనియా ఆకుల, శేఖర్ భాష, బేబక్క ఈ 6 ఉన్నారు. సో మనం ఎప్పుడు కూడా మనకి ఫస్ట్ వీక్ నామినేషన్స్ ప్రక్రియ ఎలా జరుగుతుందని అంటే హౌస్లో ఉన్న వాళ్ళు అందరి చుట్టూ నువ్వు ఇద్దరినిద్దరు నామినేట్ చేయి, కారణాలు చెప్పు, ఇదంతా ఓకే మనం చూస్తాము అంత. కానీ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రతి సీజన్ ఫస్ట్ నుంచి సీజన్ 8 వరకు మొత్తం 15 వారాలను మొత్తం అన్ని సీజన్లు గమనించుకుని వస్తే
ప్రతి నామినేషన్స్లోనూ కూడా ఒక ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లని ఉంచుతారు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఓట్లు వేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వేయించే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో దాని ద్వారా ఓట్లు ఎక్కువ పడతాయి. అందుకని ప్రతి నామినేషన్స్లోని ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు పెడతారు. ఆ విధంగా చూస్తే ఇప్పుడు ఫస్ట్ వీక్లో విష్ణుప్రియ, శేఖర్ భాష అలాగే వచ్చిన ప్రస్తుతం ఉన్న వాళ్ళు ఈ 14 మందిలోనే చూస్తే శేఖర్ భాష, విష్ణుప్రియ కొంచెం స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఎందుకనంటే మిగతా మనం చూస్తే పృథ్వీరాజ్ కానీ, సోనియా కానీ, లేదంటే బేబక్ కానీ, నాగమణికంఠ కానీ వీళ్ళు పెద్దగా ఎవరికి వాళ్ళిద్దరితో పోల్చుకుంటే యాక్చువల్గా శేఖర్ భాష కూడా తెలిసిన పర్సన్, సినిమాలు చేశారు, సీరియల్ చేశారు, అందరికి నోటెడ్ పర్సన్ అని అనుకోవడానికి కాదు. ఇప్పుడైతే లావణ్య ఇష్యూ నడిచిందో, ప్రజెంట్ నడుస్తూ ఉన్నదో, శేఖర్ భాష హాట్ టాపిక్ అయ్యాడు కాబట్టి అతను బిగ్ బాస్ లోకి వచ్చేటప్పుడు ఇతను అని చెప్పేసి గుర్తుపడుతున్నాడు. అందువల్ల ఉన్న వాళ్ళలో ఆ ఇద్దరు కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు. యాక్చువల్గా నిఖిల్ కూడా స్ట్రాంగే, కానీ అతను నామినేషన్లో పెట్టదు. కానీ అతను చీఫ్ ఉన్నాడు కాబట్టి ఆ అవకాశం దక్కలేదు. కాకపోతే ఎవరొకరు రావాలని చెప్పేసి. ఇంకోటి ఏంటంటే ఒకవేళ స్ట్రాంగ్ కంటెస్టెంట్ లేరు అని అంటే అతను ఓట్లు పడలేదని అనుకో, ఒక్కోసారి ఒక్కొక్క ఓటు వచ్చినప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చి నామినేషన్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకు అని అంటే ఇదే, ఎందుకంటే 2 ఓట్లు పడిన వాళ్ళని, 3 ఓట్లు పడిన వాళ్ళని వాళ్ళని తీసుకొచ్చి నామినేషన్స్ లో పెడుతుంటారు. కానీ ఈసారి ఏమైందనంటే ఒక్కోటి పడినప్పుడు కూడా వాళ్ళ నామినేషన్ ఎందుకు అలా పెడుతున్నారంటే వాళ్ళకి ఎక్కువ ఓట్లు పడతాయి. ఈవెన్ వాళ్ళకి కూడా ఫస్ట్ వీక్ లో ఓటింగ్ అనేది అంటే బిగ్ బాస్ మొదలైంది, బిగ్ బాస్ ఓటింగ్ స్టార్ట్ అయ్యింది, బిగ్ బాస్ ఓట్లు వేయాలి, జనాలతో ఓట్లు వేయించాలి అని అంటే తెలిసిన పర్సన్స్ ఉంటే ఎక్కువ మందికి ద్వారా ఓట్లు వేయించవచ్చు అని చెప్పేసి ఉంటుంది. సో ఆ విధంగానే వాళ్ళిద్దరూ వచ్చారు. ఇక ఈ మిగతా వాళ్ళని చూస్తే మొదటగా ఈ 3 రోజులు ఓటింగ్ని మనం చూస్తే అసలు మణికంఠ విషయంలో మనం మొదటి నుంచి చెప్పుకున్నట్టుగా అతన్ని వీళ్ళు ఏదో తొక్కాలని చెయ్యాలని చూస్తున్నారు. కానీ జనం ఎప్పుడైతే హౌస్లో కంటెస్టెంట్స్ ఎవరినైతే ఒకరిని టార్గెట్ చేస్తున్నారో అతనికి అండగా నిలబడిన సందర్భాలు ఫస్ట్ నుంచి ఉన్నాయి. కౌశల్య విషయంలో కానీ, పల్లవి ప్రశాంత్ విషయంలో కానీ, లేదనంటే జరిగిన ప్రాసెస్లో ఓటింగ్లో ఒక్కొక్కసారి అతన్ని టార్గెట్ చేస్తున్నారని అంటే మీరు టార్గెట్ చేస్తే చేయండి కానీ అతనికి మేము ఉంటామని చెప్పి జనాలు నిలబడుతుంటారు. లేకపోతే మణికంఠ ఇప్పుడు మనకి ఈ ఓటింగ్లో చూస్తే విష్ణుప్రియ ఉంది కాబట్టి ఆమె టాప్లో ఉంటుంది, లేదంటే శేఖర్ భాష ఉన్నారు కదా ఆమె టాప్లో ఉంటుంది. ఎంతో కొంత ఆర్జీవీ సపోర్ట్, లేదనంటే సినిమాలు కూడా సోనియా చేసింది కదా, ఎంతో కొంత మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఈమె తెలుసు కదా అని చెప్పేసి మన సోనియాకి సపోర్ట్ ఉంటుంది కదా అని అనుకున్నాం. కానీ వీళ్ళందరినీ మనం ఈ 3 రోజులు ఓటింగ్ చూస్తే మన సమయం తెలుగులో కూడా మనం ప్రతి వీక్ కూడా మనం ఓటింగ్ పెడుతుంటాము. అందులో కానీ లేదంటే ఇతర వెబ్సైట్స్లో కానీ, యూట్యూబ్ పోల్స్లో కానీ అన్నీ చూస్తే అసలు ఇలా జరుగుతుందా అన్నట్టుగా నడిచింది ఈ తొలి వారంలోనే. అసలు ఇలాంటివి ముందుకెళ్ళి కొద్దిగా అంటే జరుగుతుంటాయి. కానీ ఈసారి ఏంటంటే అసలు విష్ణుప్రియని బీట్ చేసి మరి నాగమణికంఠ ఫస్ట్లోకి వచ్చారు. అనంటే ఈ ఓటింగ్లే మన ఈ పోల్స్, వెబ్సైట్ పోల్స్, లేదనంటే ఈ వీటిలో పెట్టే పోల్స్ని మనం నమ్మొచ్చా, అక్కడ బిగ్ బాస్ ఓటింగ్ ఇది ఒకటే అవుతుందని అంటే అది మనం చెప్పలేం. ఎందుకని అంటే చెప్పలేం. కానీ రెండిట్లోని ఓట్లు వేసేది మాత్రం ఆడియన్స్ అనేది మాత్రం కన్ఫర్మ్. వీటిని మనం ఒక ప్రాతిపదికను తీసుకొని ఇందులో ఓట్లేసే వాళ్ళు జనాలే కాబట్టి అక్కడ ఓట్లేసే వాళ్ళు వాళ్ళే, ఇక్కడ హేట్ చేసే వాళ్ళే అక్కడ హేట్ చేస్తుంటారు. కాబట్టి ఒక బిగ్ బాస్ అనేది ఒక సెలెక్టెడ్ ఆడియన్స్ ఉంటారు. సో ఆ ఆడియన్స్ ఇక్కడ ఓట్లు వేస్తుంటారు, అక్కడ ఓట్లు వేస్తుంటారు. మనకి ఎలక్షన్స్ అప్పుడు మనం ఎలాగైతే సర్వేలు చేసి తీస్తుంటారో సేమ్ ఇది కూడా అంతే. మనం ఈ ఓట్లను బట్టే ఫైనల్గా అంత మెయిన్లో దాంట్లో ఒక ఎలిమినేషన్ జరగవచ్చా అని చెప్పేసి అనుకోవచ్చు, ఒక అంచనా వేయొచ్చు. అలా చూస్తే ఇప్పుడు మనకి మణికంఠ అసలు ఎవ్వరూ ఊహించలేదు. అతను అసలు ఆ నామినేషన్ మనం ముందు నుంచి అనుకున్నాం ఏదో చేస్తున్నాడు బిగ్ బాస్, మనకి అతను చూస్తా ఏదో నడుస్తూ ఉన్నది, వీళ్ళందరూ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ అతనికి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నది అని అనుకున్నాము. ఇప్పుడు మనం అదే అవుతుంది. ఫస్ట్ అతనికి తొలి రోజు అయితే ఓటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అందరూ మణికంఠ అయితే విష్ణుప్రియ సెకండ్ లీగ్కి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చినప్పటికి అంటే బుధవారం నైట్ మళ్ళీ గురువారంకి వచ్చినప్పటికి మళ్ళీ విష్ణుప్రియ
విష్ణుప్రియ టాప్ లోకి వెళ్ళింది. అలా మనం ఒక 5-6 వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ మన సమయం తెలుగు పోల్లో వీటిలో కనుక చూస్తే మొత్తం అన్నిటిలోనే ఎలా ఉన్నారని అంటే విష్ణుప్రియ ప్రజెంట్ ఇప్పుడు కొన్ని వెబ్సైట్లో నాగమణికంట టాప్ లో ఉన్నాడు, కొన్ని వాటిలో విష్ణుప్రియ టాప్ లో ఉంది. యూట్యూబ్ ఛానల్స్ పోల్లోను కూడా విష్ణుప్రియ నాగమణికంట ఇద్దరి మధ్యన టఫ్ ఫైట్ నడుస్తుంది అన్నమాట. విష్ణుప్రియకి 30% ఓట్లు పడుతుంటే నాగమణికంటకి 28 నుంచి 29 ఓటింగ్, అంటే ఇద్దరికి ఎడ్జ్ మాట. ఒక 2% ఒక్కొక్కసారి ఒక గంటలో ముందుకు వస్తుంది, ఒక గంటలో ఇతని మంది. కానీ అసలు విష్ణుప్రియకి నిన్న అక్కడ డిస్కషన్ లో నాకంటే వీక్ అని చెప్పి ఈ విషయం కనుక తెలిసితే కంపేర్ చేస్తుంటే వీక్ కాదమ్మా, నిన్న ఆల్రెడీ కిందకి స్టార్ట్ చేశాడు, అక్కడ నీకంటే పైన ఉన్నాడు అన్నట్టుగానే ఉంది ఇప్పుడు ఈ పోల్ రిజల్ట్ చూస్తుంటే. విష్ణుప్రియ మణికంఠ వాళ్ళిద్దరూ ఎడ్జ్ టాప్ లో వాళ్ళిద్దరు ఉన్నారు. నెక్స్ట్ కొన్ని పోల్లో అయితే శేఖర్ భాష 3rd ప్లేస్ లోకి వస్తున్నాడు, కొన్ని పోల్లో అయితే సోనియా 3rd ప్లేస్ లోకి వస్తుంది, ఇంకొన్ని పోల్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. అంటే ఈ కంపారిజన్ అంటే మొత్తం ఒక 5-6 వెబ్సైట్స్ వీటిల్లో చూస్తే విష్ణుప్రియ నాగమణికంఠ టాప్, నెక్స్ట్ పృథ్వీరాజ్ 3వ స్థానంలో, కొన్ని పోల్లో పృథ్వీరాజు వస్తున్నాడు, ఆ తర్వాత సోనియా వస్తుంది. అంటే మనం శేఖర్ భాష టాప్ లో ఉంటాడన్న అతను లీస్ట్ లోకి వస్తున్నాడు చాలా పోల్స్ లో, లీస్ట్ లో ఉన్నాడు. అంటే మనకి ఆయన 5th పొజిషన్ లో కనిపిస్తున్నాడు. మనం ఒక 10 వెబ్సైట్లు చూస్తుంటే అందులో ఒక 5-6 వెబ్సైట్లలో కూడా శేఖర్ భాష లీస్ట్ లో కనపడుతున్నాడు. యాక్చువల్గా ఉన్న వాళ్ళలో కొంచెం ఫన్, కొంచెం కామెడీ చేస్తున్నాడు, బేబక్ తోటి బాండింగ్ ఇదంతా చూస్తుంటే ఎంటర్టైనింగ్ పరంగా మనకి కమెడియన్ లేరు కాబట్టి శేఖర్ భాష పంచులు వేయటం కానీ, జోకులు వేయటం కానీ, లేదనంటే తను మాట్లాడి దాంట్లో కానీ అతను ప్రవర్తనలో కానీ కొంచెం ఫన్ అయితే జనరేట్ అవుతుంది. కానీ అది మరి అతను లీస్ట్లోకి వెళ్ళటం అయిందో అయితే అర్థం కాలేదు పోల్లో వాటిలో. ఇంకా లీస్ట్లోకి వచ్చేసి బేబక్క కనబడుతుంది మనకి. ఓవరాల్గా మనం చూస్తే విష్ణుప్రియ 30% ఓటింగ్తో టాప్లో ఉన్నారు, అలాగే నాగమణికంట 29 ఓటింగ్తో 2nd ప్లేస్లో ఉన్నారు, పృథ్వీరాజ్ అలా 12% ఓట్లతో 3rd ప్లేస్లో ఉన్నారు. అలా సోనియా కూడా దాదాపు అంటే పృథ్వీరాజ్కి 12.40 ఓట్లు పడుతుందంటే సోనియాకి 12.30 ఓట్లు పడుతున్నాయి. అలాగే శేఖర్ భాస్కి 10.03 ఓట్లు పడుతుంటే బేబక్కకి 9.30 ఓట్లు పడుతున్నాయి. అంటే ఓవరాల్గా చూస్తుంటే చాలా వెబ్సైట్లో బేబక్ అనేది లీస్ట్లో కనిపిస్తుంది. అలాగే మనం అంటే ఈ పోల్స్ అన్ని పక్కన పెడితే మన సమయం తెలుగులో ప్రతి వీక్ కూడా పోల్స్ పెడుతూ ఉంటాము. దాదాపు అందులో వచ్చినవి కూడా ఫైనల్ రిజల్ట్లో కూడా వాళ్ళే ఎలిమినేట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే 1-2 సందర్భాల్లో మన అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి మనం ఆడియన్స్ అంతా ఒకరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటాం, కానీ అక్కడ ఎలిమినేట్ అయ్యే వాళ్ళు అసలు షాకింగ్ పర్సన్ ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారో కూడా తెలియదు. అలాంటి సందర్భాల్లో ఈ పోల్ రిజల్ట్ తప్పు అవుతుందేమో, కానీ మిగతా సందర్భంలో పోల్ రిజల్ట్ చాలా వరకు వస్తుంది, అదే రిజల్ట్ ఫైనల్లో కూడా కనబడుతుంది. కానీ సమయం తెలుగులో పోల్ రిజల్ట్ చూస్తే మనం తొలి వారంలో ఎవరు ఎలిమినేట్ అంటే ఎక్కువ ఓట్లు ఎవరికన్నట్టుగా కాకుండా మనం ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి మనం పోల్ పెట్టాం. ఈ పోల్లో చూస్తే దాదాపుగా 40% మంది బేబక్కకు ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి ఎక్కువ మంది ఓట్లు వేశారు బేబక్కి. బేబక్క తర్వాత స్థానంలో మనకి నాగమణికంట చూపిస్తున్నారు ఇందులో మన సమయం తెలుగు పోల్లో. మరి ఆయన అంటే సింపతి డ్రామాలు ఆడుతున్నారనో ఎందుకో ఇలా తెలియదు, కానీ అంటే మనకి బయట కనపడిన ఇతర వెబ్సైట్లో కనపడుతున్న పోల్కి సమయం తెలుగులో పోల్కి కొంచెం డిఫరెన్స్ కనపడుతుంది. ఎందుకంటే అతను టాప్ 2లోకి అక్కడ కనపడతాడు, ఇతనేమో టాప్ లీస్ట్ లో ఇతను. ఎందుకనంటే బేబక్కి 40% ఓట్లు పడుతుంటే ఈతనికేమో 17% మంది ఇతను ఎలిమినేట్ అవుతాడు అని చెప్పేసి అన్నారు. అంటే ఆమెకి ఈమెకి దాదాపుగా సగానికి సగం తేడా ఉన్నది. అంటే 17% ఈతనికి పడినాయి. ఆ తర్వాత స్థానంలో శేఖర్ భాష, విష్ణుప్రియ వచ్చారు. ఆ తర్వాత స్థానంలో సోనియా ఆకుల ఉన్నది. లీస్ట్ లో బేబక్క 40% ఓట్లతో ఉంటే నాగమణికంట 17% ఓట్లతో 2nd లిస్ట్ ఉన్నాడు. తర్వాత సోనియా ఆకులకి 14% మంది ఓట్లు వేశారు. అంటే ఈమె ఎలిమినేట్ అవుతుందని చెప్పేసి 14% మంది వేశారు. ఆ తర్వాత శేఖర్ భాషకి విష్ణుప్రియకి 11% ఓటింగ్ తోటి వీళ్ళిద్దరికి మధ్యన టై అవుతుంది. 11% మంది వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి అని అన్నారు. పృథ్వీకి 7% మంది ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి తక్కువ మంది వేశాడు. యాక్చువల్గా మనం బేబక్క తర్వాత ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అని అంటే
పృథ్వీ అని చెప్పేసి అనుకుంటున్నారు, ఎందుకంటే చాలా మంది తెలియదు. కానీ ఇక్కడ ఏంటంటే పృథ్వీకి చాలా తక్కువ మంది, అంటే సోనియా ఆకుల కంటే కూడా, శేఖర్ భాష కంటే, విష్ణుప్రియ కంటే పృథ్వీకి తక్కువ ఓట్లు పడినాయి. అంటే ఇతను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉన్నదని చెప్పేసారు. కానీ మన సమయం తెలుగు పోల్లో కానీ లేదంటే ఇతర పోల్లో కానీ ఓవరాల్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయానికి వస్తే బేబక్క ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనపడుతున్నాయి. కానీ తొలి వారంలో ఈ 2 రోజుల ఓటింగ్ను బట్టి మనకి బేబక్కని ఎలిమినేట్ చేస్తారు అని అంటే అది అన్యాయమే అవుతుంది. ఎందుకనంటే 2 రోజులు ఓటింగ్ ను బట్టి ఆమె సరిగా ఆడలేదు అని చెప్పేసి అంటే మన బేబక్క ఆమె కిచెన్ లో కూడా కలుస్తుంది, ఎంతో కొంత వినపడుతుంది, అంటే అక్కడ వంట చేసి పెడుతుంది కాబట్టి హౌస్ లో ఉంచాలని అనేది కాదు. అక్కడ శేఖర్ భాష వీళ్ళిద్దరి మధ్యన కొంచెం ఫన్ జనరేట్ అవుతుంది. ఇంకా ఏంటంటే బేబక్క ఆ వీడియో తీసిన తర్వాత ఆమె అమ్మ ఈ పెద్ద గయ్యాలి ఇలా ఊహించుకున్నాం మామూలుగా ఆమె గత యూట్యూబ్ వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత. కానీ ఆమె రియాలిటీగా అంతా చూస్తే గతంలో మనకి ఫస్ట్ వారంలో ఎలిమినేట్ అయ్యి గొడవలు పెట్టుకుని వెళ్ళిపోయిన అంత అయితే కాదు. మరి డామినేషన్ చేసి నేను చెప్పినట్టే వినాలి, నేను వండిందే తినాలి అన్నట్టు చెప్పే విధానం కూడా చాలా పద్ధతిగా చెప్తుంది. ఎదరోళ్ళకి కూడా నిన్న మణికంఠ ఏదో సింక్ లో వేస్ట్ కదా అని చెప్పేసి పడేసినప్పుడు కూడా అలా వేయకున్నాన్న అలా అంటే చెప్పే విధానం అంటే ఎందుకు ఇందులాగా వేసామని చెప్పేసి అలాంటి వాళ్ళు ముందు వారంలోనే పంపేశారు. లాస్ట్ సీజన్ లో మనం హేమ విషయంలో కానీ, కరాటే కళ్యాణి విషయంలో కానీ, లేదంటే సింగర్ కల్పన విషయంలో కానీ ఇదే జరిగింది. వాళ్ళు ఫస్ట్ వీక్ లో వెళ్ళిపోవడానికి కూడా ఇవే రీజన్. కానీ బేబక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటే బేబక్క చాలా బెటర్ గానే అంటే కూల్ గానే హ్యాండిల్ చేస్తుంది. సరే నామినేషన్స్ లో టార్గెట్ అయ్యింది, పప్పు మాడింది, కూర మాడింది, ఉప్పు ఎక్కువైంది, అది ఎక్కువైంది, ఇది ఎక్కువైంది, అవి అసలేనే అంటే బేబక్కని కరెక్ట్ రీజన్స్ తోటి నామినేట్ చేస్తున్నారు అనడానికి కరెక్ట్ రీజన్ అయితే ఏమీ లేదు చెప్పాలంటే. యాక్చువల్ గా ఆమె ఇది కాదు, మిగతా వాళ్ళు కూడా తొలివారంలో ఫస్ట్ 2వ రోజు నామినేషన్ పెడితే పెద్దగా రీజన్లు ఏమి ఉండవు. కాబట్టి ఇంకోటి ఏంటంటే కిచెన్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఎక్కువ అది బాగాలేదు ఇది బాగాలేదు, మన ఇంట్లో ఉన్నప్పుడే మన పొద్దున్న టిఫిన్ లో కానీ, మధ్యాహ్నం భోజనంలో, డిన్నర్ లో కానీ ఏదో సందర్భం ఎలా ఉన్నదంటే బాగాలేదమ్మా లేదనంటే బాగుందనో అంటే అది అవకాశం ఉంటుంది అన్నమాట. బాగాలేదని అని చెప్పడానికి అని అక్కడ 14 మంది ఒకటే కారం అంటే నిఖిల్కి ఏమో కారం ఎక్కువ తింటాడు, అందుకని ఏం చెప్పా కారం వేయమన్నాడు, వేసేసింది. మిగతా వాళ్ళందరూనేమో కిరాక్ సీతకి ఈమెకి గొడవ, అసలు నామినేట్ చేయడానికి కారణం అదే కదా, అది కదా. సో అక్కడ కారం ఎక్కువ వేసిందని చెప్పేసి ఈమె కారం ఎక్కువైతే ఈమె తిందు, కారం తక్కువ అయితేనేమో అతను తింటావు. సో అక్కడ బలైంది మాత్రం ఈమె. అతను కూడా నిఖిల్ కూడా నేనే ఏమన్నా కారణం అని నువ్వు ఏమంటే ఈ సోలగా నన్ను నామినేట్ చేసింది అని చెప్పేసి. సో ఇక్కడ ఈ నామినేషన్ ప్రాసెస్లో కనుక బేబక్కకి ఒక 2 రోజులు ఓటింగ్ని బట్టి అవ్వాలని కోరుకునేది ఏంటంటే తొలివారం నామినేషన్స్ ఎత్తేస్తే బెటర్ ఏమో. ఎందుకనంటే చాలా సందర్భాలు అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఎలిమినేషన్స్ ఎత్తేయాలి అని అనుకున్నప్పుడు బిగ్ బాస్ వాళ్ళు కూడా చాలా సందర్భాలు తీసేసిన సందర్భం, వాళ్ళకి కావాలనుకున్న వాళ్ళు, వాళ్ళకి కంటెంట్ ఇవ్వాలని అనుకున్న వాళ్ళు ఇస్తారు అని అనుకున్న, వీళ్ళ ద్వారా కంటెంట్ వస్తుందని అనుకున్న వాళ్ళు, లేదనంటే ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఇవన్నీ కూడా చూసి ఈమె ఓటింగ్ లో తక్కువ ఉన్నా సరే ఈమె హౌస్ లో ఉంచాలి, ఎలిమినేషన్ ఎత్తేయండి అని చెప్పేసి బోల్డ్ సార్లు. మరి ఓటేషన్ పరిస్థితి ఏంటంటే అంతే, ప్రతిసారి ఏమని అనుకుంటున్నారు అదే జనాలు ఓటేసాం కదా ఎలిమినేషన్ ఎందుకు ఎత్తేసారు అని అంటే తిరగబడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఆ ఎలిమినేషన్ ఎత్తేయడానికి కూడా ఫస్ట్ వీక్ లో తీసేస్తారా అని అంటే చెప్పలేము అది. ఎందుకనంటే వాళ్ళకి కావాలనుకుంటు బేబక్క కంటెంట్ ఇస్తుంది ఉంచాలి అని అనుకుంటే ఎలిమినేషన్ ఎత్తేయచ్చు. లేదనంటే ఒకవేళ బేబక్క కాకుండా ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నది అని అంటే పృథ్వీ కానీ, ఆకుల సోనియా కానీ వీళ్ళ ముగ్గురులోని కూడా చెప్పలేము, అది ఎవరిని డిఫరెన్స్ ఉన్నది కాబట్టి అన్ని చూస్తే పోల్స్ లో అలా ఉన్నది కాబట్టి ఈ ప్రాతిపదిక ఈ పోల్స్ ప్రాతిపదిక మనం వీటిని చూసుకుని ఉంటే బేబక్క ఎలిమినేట్ అయితే. చాలా సందర్భాల్లో ఇంకొక మనకి ఒక సాంప్రదాయం నడుస్తూ ఉంటుంది, సెంటిమెంట్ అని కూడా ఉంటుంటుంది. ఎప్పుడు కూడా మనం చెప్పినట్టుగా ముందు నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక సెంటిమెంట్ అయితే ఉన్నది. ఎప్పుడైతే అంటే బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళని తీసుకొచ్చి వంటగదిలో పెడుతుంటారు. ఫస్ట్ సీజన్లో సింగర్ కల్పన దగ్గర నుంచి, ఆ తర్వాత కరాటే కళ్యాణి కానీ, నటి హేమ కానీ, లేదంటే వీళ్ళందరూ షకీలా వీళ్ళందరూ కూడా ఈమె ఏజ్ గ్రూప్ సంబంధించిన వాళ్ళే ఫస్ట్ వీక్ లో అంటే అందులో ఒక ముగ్గురు ఫస్ట్ వీక్ లోనే వెళ్ళిపోయిన వాళ్ళు. సో వాళ్ళని తీసుకుని వస్తారు,
పెద్దది కదా అని చెప్పేసి వాళ్ళకి అందరిని కొంచెం లీడ్ చేస్తుంది కదా అని చెప్పేసి ఆమెకు ఒక లీడర్షిప్ లాంటిది ఇస్తారు. అండ్ అది ఎప్పుడు ఆ పెద్దరికంతో తిట్లు తింటా ఉంటారు, అందరూ హేట్ చేస్తుంటారు. ఈమె పెత్తనం చేస్తుంది, ఈమె ఆదేసుకుంటుంది, కూర వేసుకోవద్దు అన్నది. లాస్ట్ సీజన్లో నన్ను బంగాళదుంప కూర వేసుకుంది, హరియానా రచ్చ చేసింది. ఇప్పుడు మొన్న కూడా నన్ను గుడ్డు ఆమ్లెట్ ఎందుకు వేసుకోండి అంటే అక్కడ ఆమెతో గొడవ పట్టడానికి వాళ్ళతో డిస్కషన్ జరగడానికి ఒక అవకాశం ఉంటుంది అక్కడ, వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ వంటగదిలో కిచెన్లోకి వెళ్ళారు అని అంటే అందులోనే ఆడాళ్ళు వెళ్ళారండి, మగారు. అప్పుడు శివబాలాజీ మొత్తం కిచెన్ లోనే ఉన్నాడు, అందరితో ఇలాంటివి ఏమి నడిచేవి కాదు. అంటే ఇచ్చే వాళ్ళకి ఇచ్చి పడేసేవాడు. ఆ తర్వాత బాబాయ్ భాస్కర్ కిచెన్లో ఉన్నాడు. వాళ్ళు చేసినప్పుడు పెద్దగా ఇలాంటివి జరిగింది. ఎప్పుడైతే ఆడాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటారో, కిచెన్లో ఉంటారో, వీళ్ళందరూ అంటే ఆడాళ్ళే శత్రువు అన్నట్టుగా ఇప్పుడు ఆమె వెళ్ళింది కదా, సరే మనం సర్దుకుందాం అని చెప్పేసి సోనియా ఆకులు తను టార్గెట్ చేసింది సీత అన్నది. ఇంకా ఇద్దరు ముగ్గురు కూడా సేమ్ ఇదే డిస్కషన్స్ మీద నడిచింది. సో అక్కడ ఆమె కిచెన్ అంటే ఇది ఒక సాంప్రదాయం నడుస్తుంది కదా. ఆ విధంగా వాళ్ళ ముగ్గురు కూడా ఫస్ట్ వీక్ రావటం, సేమ్ అదే ఏజ్ గ్రూప్ కావటము, వాళ్ళు రావటం కిచెన్ లోకి వచ్చిన తొలి వారంలోని ఈమెని ఎలిమినేట్ చేయటం. ఫస్ట్ సీజన్లో మనకి సింగర్ కల్పన కానీ, తర్వాత కరాటే కళ్యాణి, హేమ, తర్వాత వాళ్ళు కాకుండా మన షకీలా కానీ, ఇంకొక సీరియల్ నటి వాళ్ళు కూడా కిచెన్లోకి వెళ్ళారు. తర్వాత ఇలా సో అదే సాంప్రదాయాన్ని కనుక మళ్ళీ కొనసాగిస్తే కనుక అది ఒక సెంటిమెంట్ లాగే బిగ్ బాస్కి ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు వచ్చి వంటగదిలోకి వెళ్ళారని అంటే ఎలిమినేట్ అయిపోతారా అని చెప్పేసి ఎలాగైతే అని అనుకుంటామో, అదే సెంటిమెంట్ కనుక ఇప్పుడు కూడా ఫాలో అయితే ఈమె కూడా ఓటింగ్లో కూడా ఈమె లీస్ట్లో ఉన్నది కాబట్టి ఈ వారంలో బేబక్క ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనబడుతుంది. కాకపోతే ఎలిమినేషన్ 2 వారాలు ఓటింగ్ జరిగింది కాబట్టి 2 రోజులే జరిగింది కాబట్టి సో తీసేస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. ఈవెన్ మీకు కాదు చాలా మంది ఆడియన్స్ కి ఈవెన్ పర్సనల్ గా నాకు కూడా ఏమో నెక్స్ట్ వీక్ ఆమె ఉంచితే బెటర్ గా ఆడుతుందేమో. ఈవెన్ ఆమె కాదు ఎవరిని 2 డేస్ ద్వారా ఓటింగ్, ఎందుకంటే ఒక్క రోజులోనే ఓటింగ్ మారిపోతుంటది కదా. ఇప్పుడు లీస్ట్ లో ఉన్న వాళ్ళు మనం అది చూస్తే చాలా మందికి మరి బేబక్కకి మిగతా వాళ్ళకి అంత తేడా ఎందుకు వచ్చిందో తెలియట్లేదులే. కానీ ఓటింగ్ లో ఒక రోజు పెరిగిందని అంటే గ్రాఫ్ మొత్తం మారిపోతుంటది. సో అలా మారిన సందర్భంలో ఈ సేమ్ అవ్వచ్చేమో, వేరే కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వచ్చేమో కదా. సో లాస్ట్ సీజన్లో కూడా అలాగే ఎలిమినేషన్ ఎత్తేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ సీజన్లో కూడా తీసేస్తారేమో అని ఒక అంచనా ఉంది. మరి చూడాలి ఏమైతే. ఈసారి ఎక్కువ మంది కోరుకుంటున్నారు, కాకపోతే ఆ ఎలిమినేషన్ అనేది తీసేయాలని ఇంతకు ముందుతో పోలిస్తే ఎక్కువ మంది ఆడియన్స్ కూడా ఇష్టపడుతున్నారు అదే. సో చూద్దాం, ఇంకా వీకెండ్ ఈ రోజుతో ఓటింగ్ అయిపోతుంది. ఫైనల్ గా మోస్ట్లీ ఈవినింగ్ వరకు కొంతవరకు తెలిసే అవకాశం ఉన్నా స్టిల్ నాగార్జున గారు ఎపిసోడ్ అయిపోయిన తర్వాత, టెలికాస్ట్ అయిన తర్వాత అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం. చూద్దామండి ఎవరు అసలు ఎలిమినేట్ అవుతారో, సెకండ్ థర్డ్ పొజిషన్స్ లో ఎవరు ఉంటారు, ఎత్తేస్తారా లేదా నాగార్జున గారు వచ్చి ఎవరినైనా సేవ్ చేస్తారా, లేదా ఎప్పటిలాగానే తీసేస్తారా. డ్రామా అయితే నడవచ్చు, మళ్ళీ అంటే ఎత్తేసినా కూడా వెంటనే పంపించేసి మళ్ళీ గేట్ దాకా పంపించడం, స్టాప్ అని అనటం, మళ్ళీ వెనక్కి రావడం మనం ప్రతి సీజన్ లో చూస్తున్నాం కదా. సీక్రెట్ రూమ్ లో ఇప్పుడు సీక్రెట్ రూమ్ మన సినిమా ఉండదులేండి అంతే. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అవన్నీ అయిన తర్వాత సీక్రెట్ రూమ్ లోకి ఉండొచ్చేమో. ఏమో ఇది అన్లిమిటెడ్ అని అంటున్నారు కదా, ఏమో మళ్ళీ అంటే ఫస్ట్ వీక్ లో సీక్రెట్ రూమ్లు ఉండవు, కాకపోతే ఎత్తేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అలా జరిగితే మంచిదని అనుకుంటాను. నిజంగా మీరు అన్నట్లు కూడా నిజంగా కూడా ఈ ఎలిమినేషన్ లేకుండా నెక్స్ట్ వీక్ నుంచి అయితే కొంచెం జాగ్రత్తగా వాళ్ళు ఆడతారు, ప్రేక్షకులు అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా చూసి ఓటింగ్ వేస్తారు కాబట్టి సో అది బాగుంటది. చూద్దాం ఈసారి మీరు అన్నట్టు మనం అనుకుంటే నిజంగానే ఎత్తేయాలని కోరుకుందాం. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ.